రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గొల్లపూడిలో బీసీ స్టడీ సర్కిల్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఈ స్టడీ సర్కిల్ ప్రారంభ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కోకిలగడ్డ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభను పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం బీసీ స్టడీ సర్కిల్ ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్లు అలాగే ఇప్పుడు ప్రారంభించిన బీసీ స్టడీ సర్కిల్ దోహదపడతాయని చెప్పారు. వివిధ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ స్టడీ సర్కిల్లో కోచింగ్ ను ఉపయోగించుకొని ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు స్టడీ సర్కిల్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. మరి నాయకులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు. మరి విద్యార్థులందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే 600 మందికి ఎంట్రన్స్ పెడితే 100 మంది సెలెక్ట్ అన్నారు. 100 మందిలో ఖచ్చితంగా మీరు సివిల్ సర్వీస్లో కూడా సక్సెస్ అవుతారు. మరి మీరందరూ మీ తల్లిదండ్రులు ఏ నమ్మకంతో అయితే మీరు ఇక్కడికి పంపించారో, మరి ఇక్కడ బీసీ వెల్ఫేర్కు మరి మీ తల్లిదండ్రులకు, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా ఎక్కువగా సక్సెస్ ఎక్కువ అయినారంటే మన బీసీ సివిల్ సర్వీస్ సెంటర్ నుంచే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందన్న పేరుని మీరు తీసుకురావాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరూ పైన కలుగుతాం. థ్యాంక్ యూ.